హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్టుగా ఏపీలో అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుందని చెప్పాం. సో నవంబర్ నెలలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. మీలో ఎవరైనా టెట్కి సంబంధించిన సిలబస్ పైన డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయాలి అంటే ఎన్ఎంఆర్ టెట్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అది ఎలా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సెర్చ్ బార్లో ఎన్ఎంఆర్ టెట్ డిఎస్సి అని మీరు సెర్చ్ చేసినట్లయితే మా గ్రూప్ కనిపిస్తుంది. లేదా ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి, జాయిన్ చేస్తాం. దీనివల్ల మీరు టెట్కి సంబంధించిన అలాగే డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయవచ్చు. ఈ టెస్టులు మీకు లైవ్లో కండక్ట్ చేయబడతాయి. లైవ్లోనే రిజల్ట్స్ కూడా ఇస్తాం. సో ఫస్ట్ చూద్దాం, పాఠం రచయితలు చూద్దాం. అక్షరం అనే పాఠం యొక్క రచయిత రావినూతల ప్రేమకిషోర్. మాయా కంబళి అనే పాఠం యొక్క రచయిత కలువకొలను సదానంద. చిన్ని శిశువు అనే పాఠం యొక్క రచయిత తాళ్లపాక అన్నమయ్య. మర్రి చెట్టు అనే పాఠం యొక్క రచయిత త్రిపురనేని గోపిచంద్. పద్య పరిమళం అనే పాఠం యొక్క రచయిత శతక కవులు. మన విశిష్ట ఉత్సవాలు అనే పాఠం యొక్క రచయితల బృందం. కప్పతల్లి పెళ్లి అనే పాఠం యొక్క రచయిత చావలి బంగారమ్మ. యద అనే పాఠం యొక్క రచయిత బోనం నాగభూషణం సదానంద. హితోక్తులు అనే పాఠం యొక్క రచయిత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. ప్రియమిత్రునికి అనే పాఠం యొక్క రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం యొక్క రచయిత శ్రీనాథుడు. స్ఫూర్తి ప్రదాతలు అనే పాఠం యొక్క రచయితల బృందం.